హైదరాబాద్లో స్టాక్ ట్రేడింగ్ మోసం బయటపడింది. 8,14 లక్షల రూపాయల స్టాక్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడ్డారు నిందితులు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా మోసాలకు పాల్పడినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులుగా చెలామణి అవుతున్నట్లు నటిస్తూ మార్కెట్ ట్రెండ్లు, స్టాక్ సిఫార్సులతో ప్రకటనలు చేశారు. నకిలీ స్టాక్ బ్రోకింగ్ లో చేరిన బాధితులకు గాలం వేశారు. స్పెషల్ యాప్ల ద్వారా పెట్టుబడులను స్వీకరించారు. మోసపోయామని బాధితులు గుర్తించడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ప్రధాన నిందితులను రాజస్థాన్ లో అరెస్టు చేశారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, నగరంలో మరో భారీ స్టాక్ ట్రేడింగ్ మోసాలకు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, హైదరాబాద్లో స్టాక్ బ్రోకింగ్ పేరుతోటి 8,14 లక్షల మోసాన్ని ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించడం జరిగింది. అయితే హైదరాబాదులో ఒక ప్రధానంగా చూసినట్టయితే ఈ స్టాక్ బ్రోకింగ్ సంస్థల పేరిట కూడా అంటే ఈ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడం, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చూసినట్టయితే అంటే వాట్సాప్ ద్వారా కావచ్చు, టెలిగ్రాఫిక్, అదేవిధంగా ఈ ఫేస్బుక్, రకరకాల యాప్ల ద్వారా కూడా ఈ స్టాక్ బ్రోకింగ్ పేరిట కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ పేరెన్నికకు సంబంధించినటువంటి సంస్థలు ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు, వారికి మేము ప్రతినిధులుగా పనిచేస్తున్నాము, ఇందులో మీరు పెట్టుబడి పెట్టినట్టయితే మీ డబ్బులు 3 చెల్లిస్తాము, దీనికి అధిక వడ్డీలు కూడా వస్తాయంటూ కూడా వీళ్ళు ఆశ పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారీలకు చెందినటువంటి కొంతమంది ఇందులో స్టాక్ బ్రోకింగ్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఆ పెట్టుబడులు పెట్టినటువంటి క్రమంలోనే వాళ్ళ డబ్బులు మొదట్లో చూసినట్టయితే చాలా వరకు రెట్టింపు ఆదాయం ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్టయితే మళ్ళీ వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులు అడిగినటువంటి క్రమంలో ఈ యాప్లు పనిచేయకపోవడంతో ఒకసారిగా కంగుతిన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించినటువంటి క్రమంలోనే ఇదంతా కూడా ఒక పెద్ద ఫ్రాడ్గా, ఇందులో నకిలీ యాప్ల పేరుతోటి వీళ్ళు చాలా ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలు చేయడము, అంతేకాకుండా చాలా కార్పొరేట్ సంస్థల పేర్లను ఉపయోగించుకుంటూ ఈ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలామంది నుంచి కూడా డబ్బులు స్వీకరించడం జరిగిందని ఇటు హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దీన్ని ఈ కేసును హ్యాండిల్ చేశారు. ఈ క్రమంలోనే ఇందులో ఉన్నటువంటి నిందితులు చూసినట్టయితే శర్వన్ శర్మ, ఇతను రాజస్థాన్ బేస్డ్గా పలు స్టాక్ బ్రోకింగ్ సంబంధించినటువంటి కంపెనీల పేరిట చాలా వరకు ఫ్రాడ్ చేస్తున్నారనే విషయాన్ని ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించారు. రాజస్థాన్లో ఉన్నటువంటి శర్వన్ కుమార్ను అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి కరెంటు ఖాతాలో 27 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్లో చాలా వరకు ఇలా స్టాక్ బ్రోకింగ్ పేరుతో చూసినట్టయితే గతంలో ఒక 2 నెలల క్రితమే చూసినట్టయితే డీబీ స్టాక్ బ్రోకింగ్ పేరుతోటి కూడా 7,000 కోట్ల మోసానికి పాల్పడేటువంటి ఘటన తర్వాత కూడా మరోసారి కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇలాంటి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి స్టాక్ బ్రోకింగ్ ఉంటుందో ఇందులో పెట్టుబడులు పెట్టడము, అదేవిధంగా చాలా తక్కువ సమయంలోనే మీకు డబ్బులు 10%, 100% వడ్డీ రూపేణ కూడా మీకు చెల్లిస్తామని చెప్తారు. ఆ తర్వాత వీళ్ళు బోర్డు తిప్పేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి యాప్లను పూర్తిగా వాటిని క్లోజ్ చేసి ఆ తర్వాత వీళ్ళు విచారణ ఎత్తేస్తారంటూ కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేశారు. ఇలా స్టాక్ బ్రోకింగ్ పేరిట మీకు వచ్చేటువంటి షేర్ మార్కెట్లు కావచ్చు, వివిధ రకాల వడ్డీ రూపేణ చెల్లిస్తామని చెప్పేటువంటి స్టాక్ బ్రోకింగ్లను మీరు నమ్మొద్దు. మొత్తం మీద ఇలాంటి వాటిపైన మీరు అప్రమత్తంగా ఉండాలి. మీకు ఏదైనా అనుమానం వస్తే 1930కు కాల్ చేయండి అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి తరుణంలో హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త ఈ స్టాక్ బ్రోకింగ్ నమ్మి, అదేవిధంగా ఇతను హరిహర ఎంటర్ప్రైజెస్ అనే నిందితుడు ఈ స్టాక్ బ్రోకింగ్ పేరిట కూడా పెద్ద ఎత్తున లాభాలు వస్తాయంటూ కూడా పలువురిని నమ్మించడం జరిగింది. ఇప్పటివరకు చూసినట్టయితే 8 కోట్ల సుమారు 20 లక్షల రూపాయల మేరకు కూడా వీళ్ళు పెట్టుబడులను స్వీకరించి ఆ తర్వాత ఈ యాప్లను క్లోజ్ చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి రావడం జరిగింది. అయితే ప్రధాన నిందితుడైనటువంటి శర్వన్ కుమార్
శర్మను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని అకౌంట్లను ఫ్రీజ్ చేసి బాధితుల తరపున కూడా ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ కేసుని దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే హైదరాబాద్ బేస్డ్గా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవరైతే స్టాక్ బ్రోకింగ్ పేరిట వచ్చేటువంటి యాప్లను నమ్మొద్దు. అదేవిధంగా టెలిగ్రామ్లు కానీ వివిధ సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా ఇలాంటి వాటిలో మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే మీ డబ్బంతా కూడా చాలా వరకు లాస్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఇలాంటి సంస్థల పట్ల కానీ తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వచ్చే ఆదాయం వచ్చే మార్గాలుగా వచ్చేటువంటి ఈ స్టాక్ బ్రోకింగ్లను మీరు నమ్మొద్దని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రవంతి. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.